పహల్గాం ఉగ్రదాడి నిందితులు ఫ్లైట్లో శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. భారత నిఘా వర్గాల హెచ్చరికతో అలర్ట్ అయ్యారు శ్రీలంక అధికారులు. చెన్నై నుంచి శ్రీలంకలోని బండరానాయకే విమానాశ్రయానికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో బండారనాయకే విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నారు శ్రీలంక పోలీసులు. శ్రీలంకలోని అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. ఇక మరోవైపు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు సీఎం ఒమర్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నిందితులు ఫ్లైట్లో శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తోంది. భారత నిఘా వర్గాల హెచ్చరికతో అలర్ట్ అయ్యారు శ్రీలంక అధికారులు. చెన్నై నుంచి శ్రీలంకలోని బండారనాయకే విమానాశ్రయానికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో బండారనాయకే విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నారు శ్రీలంక పోలీసులు. శ్రీలంకలోని అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు సీఎం ఒమర్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిపై ప్రధానికి వివరించినట్టు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. రైట్ మదర్ లైవ్ లో ఉన్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫస్ట్ టైం మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయినట్టు తెలుస్తోంది. మన మీటింగ్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ వచ్చారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితోటి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఖచ్చితంగా పహల్గాం ఘటన తర్వాత మొదటిసారి భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. అక్కడ రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. సెక్యూరిటీ వైజ్గా తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే పహల్గాం ఘటన జరిగినటువంటి బైసరన్ వ్యాలీలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించి వచ్చారు. బట్ అప్పుడు ఆ పర్యటనలో ఒమర్ అబ్దుల్లాతో రివ్యూ మీటింగ్స్ అనేది కూడా నిర్వహించలేదు. ఈసారి ఢిల్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన భేటీ కావడము, జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులపైనే ప్రధానంగా చర్చ అనేది కూడా నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పహల్గాం ఘటనకు సంబంధించి ఆ తర్వాత అక్కడ సెక్యూరిటీ వైజ్గా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్కి సంబంధించి ఓవరాల్గా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీకి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు, అక్కడ పోలీసులు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. అయితే లాస్ట్ టైం స్పెషల్ సెషన్ అనేది కూడా కండక్ట్ చేశారు. ఆ సందర్భంలోనే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్టేట్ హుడ్కి సంబంధించినటువంటి చర్చ తెరపైకి వచ్చింది. గత చాలా రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేట్ హుడ్ని ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అయితే ఈ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి యూనియన్ టెరిటరీగా ఉంది. ఢిల్లీ తరహాలోనే అక్కడ సీఎం కూడా పెద్దగా పవర్స్ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. యూనియన్ టెరిటరీస్లో సీఎంల ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. మొత్తంగా లెఫ్టినెంట్ గవర్నర్ల చేతిలోనే పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వార్ మానిటరింగ్లోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ హుడ్కి సంబంధించి ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించే ప్రధానికి వివరించేటువంటి అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయి. తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం అనేది కూడా చుట్టడం కావచ్చు, లేకపోతే టూరిజం వైజ్గా కూడా చాలా వరకు కొత్త ప్రాజెక్టులు రావడం, ఇట్లాంటివన్నిటితోటి కొంత కళ సంతరించుకుంది. అట్లాంటి తరుణంలోనే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పూర్తిగా కొంత జమ్మూ కాశ్మీర్ టూరిజం పైన దానికి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువ పడింది. కాబట్టి వాటిని రీస్టోరేషన్ చేయడము, లేకపోతే న్యూట్రలైజ్ చేసేందుకు అవసరమైనటువంటి సహాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానితో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఇంకొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. పహల్గాంకు సంబంధించి ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి అనుమానితులకు సంబంధించిన ఊహా చిత్రాలను ఇప్పటికే భారత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు ఒక అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి ఒక మెయిల్ అనేది కూడా చెన్నైకి సంబంధించినటువంటి అథారిటీస్కి రావడం, ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో తను శ్రీలంకకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ అనుమానితులను తాను గుర్తించినట్టుగా ఆ అపరిచిత వ్యక్తి మెయిల్ అనేది కూడా చేశారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఆ అపరిచిత వ్యక్తి చేసినటువంటి మెయిల్ తోటి పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు
కొలంబో శ్రీలంక పారిపోయినట్లుగా అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళినట్టుగా కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి అంటే ఆ మెయిల్కి సంబంధించి మెయిల్ ఆధారంగా ప్రస్తుతానికైతే ఇంట్రాగేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా వేగవంతం చేశారు. ఓవైపు శ్రీలంకకు సంబంధించినటువంటి కొలంబో ఎయిర్పోర్ట్కి సంబంధించిన అథారిటీస్కి మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వెళ్ళడం, అక్కడ ఇంటర్నేషనల్ ప్రయాణానికి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా తరువులై చెక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెన్నై నుంచి కొలంబో వెళ్ళినటువంటి ఫ్లైట్లను పరిశీలిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి చెకింగ్స్ అనేది కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈలోపే చెన్నైకి సంబంధించినటువంటి పోలీసులు ఆ అపరిచిత వ్యక్తి అది ఫేక్ మెయిల్గా గుర్తించారు. ఎవరైతే మెయిల్ పంపించారో ఆ మెయిల్ పంపించినటువంటి వ్యక్తి యొక్క ఆచూకీ కోసం అయితే ప్రస్తుతానికి వేట అనేది కూడా సాగుతూ ఉంది. మొత్తంగా డైవర్షన్ ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్లో ఇట్లాంటి డైవర్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫేక్ మెయిల్స్ రావడం, లేకపోతే ఫేక్ కాల్స్ రావడం పైన సీరియస్గా ప్రస్తుతానికైతే పోలీసులు ఉన్నారు. దానికి సంబంధించిన విచారణ అనేది కూడా వేగవంతం చేశారు. ప్రస్తుతానికైతే ఈ రెండు అంశాలకు సంబంధించి ఓవైపు ప్రధానితో ఒమర్ అబ్దుల్లా భేటీ కావడం, మరోవైపు పేహల్గాంకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కొలంబో శ్రీలంకకు వెళ్ళిపోయారనేటువంటి అంశాలపైన ప్రస్తుతానికంతా కూడా చర్చ నడుస్తోంది.